నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మహబూబ్ నగర్ క్రీడా మైదానంలో ఈత కొలనును స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈతతో పిల్లల్లో హైట్ పెరగడంతో పాటు శారీరక దారుఢ్యం కలుగుతుందన్నారు. ఎక్కువ మంది ఈత కొట్టడంతో నీరు కలుషితమై అలర్జీ, చర్మ వ్యాధులు రాకుండా ఈత కొలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలని నిర్వాహకులను కోరారు. ప్రధానంగా మహిళలు, బాలికలు ఈత కొలంలో ఉన్నప్పుడు విధిగా మహిళా నిపుణులు ఉండాలన్నారు. అత్యవసరమైన ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాటు చేసుకోవాలని, ఈతలో నైపుణ్యం కలిగిన నిపుణులను అందుబాటులో ఉంచుకోవాలని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు స్టేడియం గ్రౌండ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. గతంలో కంటే మెరుగ్గా ఇంకా క్లీన్ ఎన్విరాన్మెంట్ తోటి ఈ స్విమ్మింగ్ పూల్ని ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ స్విమ్మింగ్ పూల్తో పాటు చిన్నపిల్లల కోసము కిడ్స్ స్విమ్మింగ్ పూల్ కూడా ఆ పక్కన ఇప్పుడు రాబోయే రోజుల్లో అది కంప్లీట్ చేసి పిల్లల కోసం కూడా స్విమ్మింగ్ ఏర్పాటు చేస్తాం. స్విమ్మింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వ్యాయామపరంగా, ఆరోగ్యపరంగా మంచిది. ముఖ్యంగా పిల్లలు ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తే హైట్ పెరగడానికి అవకాశం ఉంది, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది, రాబోయే రోజుల్లో హెల్తీగా, ఫిట్గా ఉండే అవకాశం ఉంది. అలాగే పెద్దలు కూడా స్విమ్మింగ్ చేస్తే అన్ని అవయవాలు కూడా సరిగ్గా పనిచేసి యాక్టివ్ అయ్యి ఫిట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎండాకాలంలో మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మంచి ఏర్పాట్లు ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ఆధ్వర్యంలో గతంలో కంటే కూడా క్లీన్గా మా సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ని వినియోగంలోకి తీసుకొచ్చినందుకు అందరూ వచ్చి దీన్ని వాడుకోవాల్సిందిగా నేను పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.